ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. హిట్ సినిమాని రీమేక్ చేయడం అంటే కత్తి మీద సామే. అది కూడా క్లాసిక్ ప్రాజెక్ట్ అయితే టచ్ చేయడానికే మేకర్స్ భయపడతారు. ప్రెజెంట్ అలాంటి ప్రాజెక్ట్ రీమేక్ చేయడానికి రెడీ అంటున్నాడు సల్మాన్ ఖాన్. మేకింగ్ తో సత్తా చాటే దర్శకుడి కోసం తాను వెయిట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇంతకీ ఏంటో సినిమా? హావ్ ఎ లుక్. షోలే బాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ మూవీ. 1975లో రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. గబ్బర్ సింగ్ పాత్రలో అమ్జద్ ఖాన్, జయదేవ్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించి ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. కేవలం హిందీలోనే రిలీజ్ అయిన ఈ సినిమా అమితాబ్ కి నేషనల్ వైడ్ గా పేరు తీసుకొచ్చింది. తాజాగా షోలే రీమేక్ పై హాట్ కామెంట్స్ చేశాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా రీమేక్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. జయదేవ్, గబ్బర్ పాత్రల్లో ఏదైనా ఓకే అంటూ దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. షోలేని రీమేక్ చేసే సాహసం ప్రెజెంట్ జనరేషన్ దర్శకులకు సాధ్యమేనా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇలాంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమాలను టచ్ చేయాలంటే ఆ జోనర్ పై గట్టి పట్టుండాలి. అలాగని రమేష్ సిప్పి ఇప్పుడు ఆ సాహసం చెయ్యలేడు. ప్రెజెంట్ తన వయస్సు 77 ఏళ్లు. 4 ఏళ్ల నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సినిమా రీమేక్ చేసే సత్తా సిద్ధార్థ్ ఆనంద్ లేదంటే అయాన్ ముఖర్జీకి మాత్రమే ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి సల్మాన్ ఇచ్చిన ఈ ఓపెన్ ఆఫర్ ని ఏ డైరెక్టర్ సొంతం చేసుకుంటాడో చూడాలి. ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం కామన్. ప్రకటించిన షార్ట్ గ్యాప్ లో షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఖైదీ 2 విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. అనౌన్స్ చేసి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మోక్షం దక్కలేదు. లోకేష్ కనగరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ తో ట్రెండ్ బెండ్ తీసిన డైరెక్టర్. లాస్ట్ ఇయర్ వచ్చిన లియో యావరేజ్ అయింది. లోకేష్ టేకింగ్ పై నెగిటివిటీ క్రియేట్ చేసింది. అందుకే కాస్త ఎక్కువ టైం తీసుకుని రజనీతో కూలీ స్టార్ట్ చేశాడు లోకేష్. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత అమీర్ ఖాన్ తో సినిమా చేసేలా చర్చలు జరుపుతున్నాడు. దీంతో ఖైదీ 2 ఏమైనట్లు అని ప్రశ్నిస్తున్నారు కార్తీ ఫ్యాన్స్. ఖైదీతో బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్ వెంటనే సీక్వెల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. ఖైదీలో చెప్పకుండా వదిలేసిన స్టోరీ లైన్ ను సీక్వెల్లో చూపిస్తానని అనౌన్స్ చేశాడు. కానీ ఖైదీ తర్వాత బడా హీరోలు వరుస ఆఫర్స్ ఇవ్వడంతో సీక్వెల్ పార్ట్ ను పక్కన పెట్టాడు. కూలీ తర్వాత ఖైదీ 2 స్టార్ట్ చేస్తాడని భావిస్తే అమీర్ ప్రాజెక్టు సడన్ గా తెరపైకొచ్చింది. ఈ ప్రాజెక్టు లోకేష్ స్టార్ట్ చేస్తే మరోసారి ఖైదీ 2 వెనక్కి వెళ్లడం గ్యారంటీ. మరి ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ సీక్వెల్ పార్ట్ కి ఎప్పుడు మోక్షం దక్కుతుందో చూడాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. హిట్ కొడితే క్రేజీ ఆఫర్స్ ఇస్తారు నిర్మాతలు. మాతో సినిమా అంటే మాతో అని తెగ హడావిడి చేస్తారు. అదే ఒక్క ఫ్లాప్ పడితే కనీసం ఫోన్ కూడా ఎత్తరు. కానీ 14 ఫ్లాప్లు వచ్చినా డజన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఓ నార్త్ హీరో. తన డేట్స్ కోసం నిర్మాతలు ఇప్పటికీ పోటీ పడుతున్నారు. అక్షయ్ కుమార్ బ్యాడ్ టైంతో ఫైట్ చేస్తున్న స్టార్ హీరో. 1 కాదు 2 కాదు, ఏకంగా 14 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా 6 డజన్ సినిమాలకు సంతకాలు చేశాడు. మరో 6 డజన్ కథల్ని క్యూలో పెట్టాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా బ్లాక్ బస్టర్ కొట్టే వరకు తన దండయాత్ర ఆగదని ఓపెన్ గా అనౌన్స్ చేశాడు. దీంతో ఇలాంటి గట్స్ ఉన్న హీరో ఏ ఇండస్ట్రీలో ఉన్నాడు అంటూ తెగ చర్చించేసుకుంటున్నారు నార్త్ ఆడియన్స్. అక్షయ్ ప్రెజెంట్ స్కై ఫోర్స్ మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. జాలీ LLB 2, సింగం అగైన్, హౌస్ఫుల్ 5, హేరా ఫేరీ 3, వెల్కమ్ టు ది జంగిల్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోవైపు సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాతగా మిలన్ లుత్రియా దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. ఇవి కాకుండా మరో 4 ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి వరుస ఫ్లాప్లలో ఉన్న హీరోతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. కానీ అక్షయ్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. మరి చేతిలో ఉన్న ఈ 10 సినిమాలు అక్షయ్ కెరీర్ ను బౌన్స్ బ్యాక్ చేస్తాయేమో చూడాలి. మంచివాడిని హీరో అంటాం, చెడ్డవాడిని విలన్ అంటాం. కానీ 2 లక్షణాలు ఉన్నవాడిని ఏమనాలి? సినిమా హీరో అనాలి. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు సౌత్ స్టార్స్. పాన్ ఇండియన్ సినిమాల్లో విలనిజాన్ని విట్నెస్ చేయడానికి రెడీ అవుతున్నారు. నెగటివ్ షేడ్స్ లో మ్యాజిక్ చేయడానికి సై అంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరో అంటే గుడ్ బాయ్, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథ నచ్చితే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా సై అంటున్నారు హీరోలు. జైలవకుశలో విలన్ పాత్ర చేసి మెప్పించాడు తారక్. టెంపుల్ సినిమాలో కూడా నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో కనిపించి మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు వార్ 2 కోసం ఇదే లాజిక్ ను ఉపయోగిస్తున్నాడు. హృతిక్ కి టఫ్ ఫైట్ ఇచ్చే నెగిటివ్ రోల్లో యంగ్ టైగర్ కనిపించబోతున్నాడు. KGF తో ట్రెండ్ బెండ్ తీశాడు యష్. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి
పాన్ ఇండియా ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. ఇప్పుడు హిందీ రామాయణంలో రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రాబోతోంది. రాఖీ భాయ్ని రావణాసురుడిగా చూడడానికి ఎలా వెయిట్ చేస్తున్నారో సూర్యని రోలెక్స్ రోల్లో చూడడానికి కూడా అంతే ఇష్టంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కల్కిలో విలన్ పాత్రలో నటించిన కమల్ త్వరలో విక్రమ్ 2ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో రోలెక్స్ పాత్ర ఆడియన్స్ లో ఫైర్ పుట్టించింది. ఫస్ట్ పార్ట్ లో సూర్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించాడు లోకేష్. సెకండ్ పార్ట్ లో కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది కాబట్టి సూర్య చెలరేగిపోవడం గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి సౌత్ లో నార్త్ విలన్ల హవానే కంటిన్యూ అయింది. కానీ నియర్ ఫ్యూచర్ లో పాన్ ఇండియన్ సినిమాల్లో సౌత్ హీరోల విలనిజాన్ని ఫిట్నెస్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. హీరోయిన్స్ కెరియర్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. సరైన కథ పడితే ఫ్లాప్ హీరోయిన్ కూడా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేస్తుంది. అప్పటి వరకు పట్టించుకుని దర్శకులు కూడా పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తారు. ప్రెసెంట్ ఇలాంటి జాక్ పాట్ ని కొట్టేసింది ఓ నార్త్ బ్యూటీ. సౌత్ లో చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో తన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. నార్త్ లో వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ ప్రభాస్ కల్కితో సాలిడ్ హిట్ అకౌంట్ లో వేసుకుంది. డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ గా రాక్సీ పాత్రలో గ్లామర్ షో చేసింది. తన పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో తన ఉనికిని చాటుకుంది. టా టక్కర్ సాంగ్ లో అందాలు ఆరబోసి టాలీవుడ్ ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ అయింది. కల్కి సినిమా దిశాకి మంచి కంబ్యాక్ అనే అనుకోవాలి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ లో ఆమె వాటా ఎంతనేది పక్కన పెడితే దీని పుణ్యాన అమ్మడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దిశా ఫోటోలే దర్శనమిస్తున్నాయి. అయితే దీని తర్వాత సూర్య కంగువలో హీరోయిన్ గా నటిస్తోంది దిశ. శివ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న కంగువ కూడా బ్లాక్ బస్టర్ అయితే దిశా పటాని దశ తిరిగినట్టే. సౌత్ తో పాటు నార్త్ లోనూ క్రేజీ ఆఫర్స్ క్యూ కడతాయి. ముఖ్యంగా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు ఈ బ్యూటీ కేర్ ఆఫ్ గా మారే ఛాన్స్ ఉంది. ఏజ్ పెరిగే కొద్దీ స్టార్ హీరోల్లో జోరు తగ్గుతుంది. 7-10 వయసు మీద పడితే ఏడాదికి 1-2 సినిమాలు చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సీనియర్స్. కానీ ఈ విషయంలో తన లెక్కే వేరంటున్నారు తలైవా. ఒకేసారి 5 సినిమాలను లైన్ లో పెట్టి ఔరా అనిపిస్తున్నాడు. రజనీకాంత్ జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన హీరో. సింగిల్ సినిమాతో 600 కోట్లు వసూలు చేశాడు. మార్కెట్లో తన మైలేజ్ తగ్గలేదని ప్రూవ్ చేశాడు. ఇప్పుడేకంగా ఒకేసారి 5 సినిమాలను లైన్ లో పెట్టి జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. వెట్టయాన్ మూవీని అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు రజనీకాంత్. కూలీ మూవీ షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది. ఇవి కాకుండా నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2, సాజిద్ నిర్మాణంలో బాలీవుడ్ ప్రాజెక్టు హోల్డ్ లో ఉన్నాయి. అయితే తాజాగా మారి సెల్వరాజ్ కథకి తలైవా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మొత్తానికి 73 ఏళ్ల వయసులో 5 సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకే చెమటలు పట్టిస్తున్నారు తలైవా.